అందువల్ల సూర్యుడి యొక్క సూర్యుడి యొక్క స్వరూపమే ప్రకాశం ఇవ్వడం చేత సూర్యుడిని చూడడానికి దీపపు ప్రకాశం ఏ రకంగా అవసరం లేదో ఈ జ్ఞానాన్ని చూడడానికి ఇంకొక దాని యొక్క ప్రకాశము అక్కర్లేదు. అందువల్ల జ్ఞానం పుట్టింది లేదా జ్ఞానం కలిగింది, జ్ఞానం పెరిగింది, జ్ఞానం పెరిగిందండి అని జ్ఞానం పెరిగింది అనే జ్ఞానం తగ్గింది అంటే కృషించింది, జ్ఞానం తగ్గింది, జ్ఞానం నశించిపోయింది, ఈ మాటలు అంటాం కదా లోకంలో. జ్ఞానం నశించిపోయింది అని ఏదైతే అంటామో అది నిజంగా జ్ఞానం కాదు, అది అంతఃకరణ ధర్మమైన వృత్తులు. జ్ఞానం పేరుతో దాన్ని వాడుతున్నాం, కానీ జ్ఞానం అంటే ఆత్మయే, జ్ఞానం అంటే స్వరూపమే. సూర్యుడి యొక్క ప్రకాశం అంటే సూర్యుడి యొక్క స్వరూపం ఎలాగో, వేడంటే అగ్ని యొక్క స్వరూపం ఎలాగో, జ్ఞానం అంటే ఆత్మది, పరమాత్మ యొక్క స్వరూపమే జ్ఞానం, అది మన ఆత్మై ఉన్నది. ఆ జ్ఞానము అంతఃకరణ వృత్తులు వేరు, అంతఃకరణ వృత్తులనే మనము జ్ఞానం పెరిగింది, జ్ఞానం తగ్గింది, జ్ఞానం నశించింది, జ్ఞానం లేకుండా పోయిందని జ్ఞానాన్ని వృత్తులకి జ్ఞానం అని వాడుతున్నాం, వృత్తులకి జ్ఞానం అని వాడుతాం. ఈ వృత్తులు ఏవైతే ఉన్నాయో తన జ్ఞానము చేత, స్వరూపమైన ఆత్మ యొక్క జ్ఞానము చేత అది ఆ వృత్తులు ప్రకాశించబడి ఆ ప్రకాశము చేత ఆ యొక్క వృత్తి తనకి తెలియబడుతున్నది. నిజంగా ఆ వృత్తికి ప్రకాశం లేదు, ఆ జ్ఞానము చేత అది ప్రకాశవంతమై తెలియబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు కుండ ఉన్నది, కుండ అనేది మనకి తెలియబడుతుంది. కుండకి స్వతంత్రంగా దానికి ప్రకాశం లేదు, కుండకి స్వతంత్రంగా ప్రకాశం లేదు. కుండని తెలుసుకుంటున్నాము అంటే ఎలా తెలుసుకుంటున్నాము? కుండని తెలుసుకుంటున్నామంటే మన ఎరుకు చేత, మన తెలివి చేత, మన జ్ఞానము చేత కుండని తెలుసుకుంటున్నాం. తెలుసుకున్నప్పుడు సమకాలంలో కుండకి ఎరుక లేదు, జ్ఞానము లేదు, తెలివి లేదు. అందువల్ల కుండ మనల్ని తెలుసుకోలేదు, కానీ కుండను నేను తెలుసుకుంటున్నాను. నాకున్న స్పెషల్ ఏమిటి? జ్ఞానం. ఆ జ్ఞానం చేత కుండని తెలుసుకుంటున్నాను. అలాగే కుండ ఏ రకంగా జడమై ఉన్నదో దాని స్వతంత్రంగా తెలుసుకునే గుణము కానీ, ఎరుక కానీ, తెలివి కానీ, జ్ఞానము కానీ లేకపోయినప్పటికీ దాన్ని జ్ఞానవంతమై దానిని ఏ రకంగా తెలుసుకుంటున్నాను, ఆ రకంగా అంతఃకరణ వృత్తులు అవి జడస్వరూపమైనవి. ఆ వృత్తుల్ని నేను తెలుసుకుంటున్నాను, వృత్తుల్ని కూడా తెలుసుకుంటున్నానంటే జ్ఞానం, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, ధృతి ఏవైతే చెప్పాడో ఆ వృత్తులు, అనేకమైన వృత్తులు తెలుసుకునేవాడి యొక్క జ్ఞానము చేత జ్ఞానవంతమై అవి తెలియబడుతున్నాయి. వాటికి కూడా జ్ఞానం ఉందని ఎందుకు అనుకోకూడదు అంటే, తెలుసుకోవడానికి ఇచ్చలేనప్పుడు, ఈ ఆత్మకి తెలుసుకోవడానికి ఇచ్చలేనప్పుడు అవి తెలియబడవు. మీకు తెలుసా విషయం? తెలుసుకోవడానికి ఇచ్చలేనప్పుడు అవి తెలియబడవు. ఒక ఎదురుగుండా మన దగ్గరికి అనేక మంది వచ్చి పోతున్నా మనకి తెలియబడదు, ఎందుకంటే అన్ని జ్ఞానవంతమే తెలుసుకోవచ్చు. ఎదురుగుండా మనిషి కనిపిస్తాడు, మనిషి కనిపిస్తున్నా పలకరించాలని కూడా అనిపించకుండా ఏదో ఆలోచనలో ఉంటాం. మన వృత్తి ఇంకొక దగ్గర ఉంది, దాన్ని జ్ఞానవంతం చేసి ఆ వృత్తిని లాగుతూ ఆలోచిస్తున్నాం. కనిపిస్తున్న వస్తువు మీద వృత్తి లేదు, వీడిని తెలుసుకుందాము, వీడిని గుర్తిద్దామనే వృత్తి లేదు. వృత్తి లేకపోవడం వల్ల ఈ వృత్తి జ్ఞానవంతమై ఆ వృత్తిని గ్రహించటం లేదు. దేని యందు జ్ఞానవంతమే ఆ వృత్తిని గ్రహింపజేస్తుందో ఆ వృత్తియే అక్కడ వృత్తి బలం చేత ఆ జ్ఞానాన్ని ఆ వృత్తి వాడుకుంటుంది. ఈ వ్యక్తి ముఖ్యం కాదు ఆ విషయం అని ఆ వృత్తి బలం చేత ఆ విషయాన్ని ఆలోచించాలనుకున్నప్పుడు ఆ ఆలోచన అనే వృత్తిని జ్ఞానవంతమై చేసి ఆ వృత్తిని ప్రకాశింపజేస్తుంది. ఆ వృత్తి వికాసవంతమై దానితో అంతఃకరణ ఆనందాన్ని పొందుతూ ఉంటుంది, దాన్ని లాగుతూ ఉంటుంది కదా. అందువల్ల స్వతహాగా అంతఃకరణకి కానీ, అంతఃకరణ వృత్తికి కానీ స్వతహాగా
జ్ఞానము లేదు, తన జ్ఞానమే ఆ వృత్తుల యొక్క జ్ఞానము అని, ఆ వృత్తుల యొక్క జ్ఞానము. అందువల్ల ఇక్కడ అందుకని ఏం చెప్పాడు, కాచిన ఇనుముయందు అగ్ని కనబడినట్లు, కాచిన ఇనుముయందు అగ్ని కనబడినట్లు ఆ అంతఃకరణ వృత్తి యందు కనబడే ఆత్మ చైతన్య ఆభాసయే ఇక్కడ జ్ఞానమని భ్రాంతి వల్ల కలుగుతుందని అక్కడ కొటేషన్ కూడా చెప్పాడు. అందువల్ల అంతఃకరణ వృత్తి రూపమైన చైతన్య ఆభాసమైన జ్ఞానము ఈ శ్లోకంలో చేతన అని వాడింది. ఆ చేతన ఆభాసయే, ఆ చేతన అర్థమైందా, ఆ చేతనము ఆభాసి. అందువల్ల ఈ వృత్తి పుట్టినప్పుడే జ్ఞానం పుట్టినట్లు, ఆత్మకి చేరినట్లు మూఢులకి కనబడడం చేత దీని ఆత్మధర్మమని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ జ్ఞానం, ఈ వృత్తి పుట్టినప్పుడు జ్ఞానం కూడా పుట్టినట్లు, ఈ వృత్తి ఆత్మకి చేరినట్లు, ఈ అంతఃకరణ వృత్తి పుట్టినప్పుడు జ్ఞానం పుట్టినట్లు, జ్ఞానం పుట్టింది కాబట్టి ఆత్మకి చేరినట్లు. అది ఎవరికి చేరింది? అంతఃకరణ చేరింది, అంతఃకరణ చేరింది. కానీ ఆత్మకి చేరినట్లు మూఢులు దీనిని ఈ రకంగా చూడడం వల్ల ఇది ఆత్మధర్మమని అంటారు. ఈ భ్రాంతియే అజ్ఞానము. ఆత్మధర్మమని వైశేషికులు తెలియడానికి ఇదే కారణము కదా, వైశేషికులు కదా ఇదంతా, వైశేషికులు తెలియడానికి ఇదే కారణమై ఉన్నది. అందువల్ల అంతఃకరణ యొక్క గుణాలు, అంతఃకరణ యొక్క ఆ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ క్రియలు, అవన్నీ కూడా వృత్తులు, అవన్నీ కూడా అంతఃకరణమే కానీ ఆత్మీవి కాదు. వైశేషికులు ఆత్మీయంగా ఆరోపిస్తున్నారు. ఇనుముకి కాల్చినప్పుడు ఆ యొక్క అగ్ని, తప్తమైన ఇనుము అగ్ని చేత ఏదైతే అది కాలుతుందిరా, వేడి నిప్పు అంటాం. అంటే నిప్పు వ్యాపించడం చేత ఇనుముకి ఏ రకంగా నిప్పు అయిపోయిందో, స్వరూపమైన ఆత్మ చైతన్యం వ్యాపించడం చేత అంత కూడా చైతన్యవంతంగా అయిపోయింది. అంతేగాని స్వతహాగా చైతన్యం దానికి లేదు. స్వతహాగా వేడి గుణం ఏ రకంగా ఆ యొక్క ఇనుముకి లేదో, అగ్ని వ్యాపించడం చేత అది నిప్పు అని అంటున్నాము. అలాగే స్వరూపమైన ఆత్మ యొక్క చైతన్యం చేత అవి చైతన్యవంతయ్యేవి కానీ స్వతహాగా ఇనుము వలె దానికి చైతన్యవంతం లేదు. అది తెలుసుకోలేక వైశేషికులు స్వతహాగా అంతఃకరణ ధర్మాలు, వృత్తులు ఈ ఆత్మయందు వేసి ఇది చైతన్యవంతము కలిగి ఉంటుంది, అంతఃకరణ దానికి సంయోగమైనప్పుడు, సంబంధం కలిగినప్పుడు అప్పుడు కలుగుతుంది అంటాడు. మరి పిచ్చివాడ, అంతఃకరణ ఆత్మకి సంయోగమైనప్పుడు చైతన్యం పుడుతుందని కాదు. ఆత్మ యొక్క స్వరూపమే చైతన్య స్వరూపం. తన యొక్క ఆత్మ యొక్క చైతన్య స్వరూపమే చేత జడమైన అంతఃకరణ అది చైతన్యవంతం అవుతుంది. దానికి చేతనం లేదు. ఆ చేతనము ఆభాసయే, చేతనము స్వరూపము ఆత్మది అని ఇది తెలియక వైశేషికులు ఆత్మధర్మమని ఈ రకంగా తెలుసుకున్నారు. ఇదంతా క్షేత్రమే అయిందని మేము ఇక్కడ చెబుతున్నాం. ఇదంతా క్షేత్రమే అయ్యున్నదని మేము ఇక్కడ చెబుతున్నాం. అందులో నిజంగా దీన్ని అంతటినీ ప్రకాశపరిచే స్వరూప చైతన్యం వేరుగా ఉన్నది. దీనికి అంతటా చైతన్యపరిచే స్వరూప చైతన్యం వేరుగా ఉన్నది. ఇంతవరకు మనం ఏమి వర్ణించుకున్నాము? క్షేత్రాన్ని వర్ణించుకున్నాం. క్షేత్ర స్వరూపము కానీ ఆత్మ చైతన్యం అనే క్షేత్రజ్ఞుని వేరు చేసి ఇంతవరకు క్షేత్రాన్ని, ధృతి వరకు క్షేత్రాన్ని వర్ణించుకున్నాం. క్షేత్రం అంటే శరీరం అని వర్ణించింది. క్షేత్రం అంటే ఇక్కడ ఇదం శరీరం కౌంతేయ అని, ఈ శరీరమే కౌంతేయ అని క్షేత్రం అంటే శరీరం అని వర్ణించింది. ఈ శరీరమును విప్పి చూడాలి. ఇదం శరీరం కౌంతేయ అంటే మీరు ఎంతెందుకండి చెప్పారు? ఇదం శరీరం కౌంతేయ అని భగవంతుడు మొదలుపెట్టి మహాభూతాన్యహంకారో అని అది చెప్పి ఆ శ్లోకం, ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం అని ఈ శ్లోకం, ఇవన్నీ చెప్పాలి. క్షేత్రజ్ఞుడంటే వాడినేమో చూపించారు, సర్వక్షేత్రంలో ఉండేవాడని, బాగుంది. ఇదం శరీరం అని చెప్పి ఇవెందుకు చూపించాలి?
లోపట అన్నిను. నాయనా శరీరం అని చెప్పాడంటే ఇదం శరీరం కౌంతేయ అని శరీరాన్ని చెప్పాడంటే ఆ శరీరాన్ని విప్పి చూడాలి. శరీరంలో ఏముంది? ఇది మూట అని అన్నామంటే ఆ మూటలో ఏముందో విప్పి చూడాలి. అసలు నగలు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, రత్నాలు ఉన్నాయా, రంగురాళ్ళు ఉన్నాయా, ఏవో చూడాలి. ఆ రకంగానే ఈ శరీరాన్ని విప్పి చూస్తే దానితో పాటు సాంఖ్యులు చెప్పే మహాభూతాలు, వైశేషికులు చెప్పే ఇచ్ఛాద్వేషాలు చేరి ఉన్నాయని తెలుస్తుంది. శరీరాన్ని విప్పి చూడాలి. సాంఖ్యులు చెప్పే మహాభూతాలు ఇందులో ఉన్నాయి విప్పితే, వైశేషికులు చెప్పే ఇచ్ఛాదులు కూడా ఇందులో ఉన్నాయి. ఈ రకంగా ఇచ్ఛాద్వేషాదులు కూడా ఇందులో చేరున్నాయి. కానీ ఆత్మగుణాలు కాదు, శరీరం యొక్క తత్వం అది, అది క్షేత్రం యొక్క తత్వం అది. అందువల్ల బయటికి కనబడే భౌతిక వస్తువులు ఏవైతే ఉన్నాయో, బయటికి కనబడే భౌతిక వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఆధ్యాత్మికమైన భౌతిక వస్తువులు ఈ క్షేత్రమందే చేరిపోయి ఉన్నాయి. బయటికి కనిపించే భౌతిక వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఏమిటా భౌతిక వస్తువులు? నిప్పు, నీరు, గాలి ఏవైతే ఉన్నాయో బయటికి కనిపించే భౌతిక వస్తువులు, వాటి యొక్క వికృత రూపమైనవి ఏవైతే ఉన్నాయో, నీటి యొక్క వికృతి రూపం ఏమిటి? అనేక ఉన్నాయి కదా. అలాగే గాలి యొక్క వికృతి రూపం ఏమిటి? ఉచ్ఛ్వాసము, నిశ్వాసము, ఫ్యాన్ గాలి, ఏసీ గాలి, అనేక రకాలు. ఎన్ని రకాలు వాడుకుంటాము? ఆ మహాభూతం యొక్క సూక్ష్మభూతం అయిన తర్వాత దాన్ని అనేక రకాలుగా వాడుకుంటాం. అందుకే బయటికి కనిపించే వస్తువులు ఆధ్యాత్మికమైన భౌతిక వస్తువులు. ఆధ్యాత్మికం అంటే శరీరము, శరీరానికి అంటే ఉన్న ఇంద్రియాలు, ఇంద్రియాలతో కూడుకున్న అంగాలుగా అవయవాలుగా ఉన్న చేతులు, కాళ్ళు, వేళ్ళు, అవి అన్నీ కూడా ఆధ్యాత్మిక వస్తువులు. ఇవన్నీ కూడా ఈ క్షేత్రం యందే, సర్వక్షేత్రం యందే చేరి ఉన్నాయి. అది మన ఆత్మ కాదు, అదంతా క్షేత్రం. అయినా మనం దురదృష్టము, ఇంతలాగా చెబుతున్నా భగవంతుడు భగవద్గీత ఎంత విశాలంగా మనం చెబుతున్నా మనకి పోనదేమిటి? నేను నాది అని వ్యవహారం. ఈ రకంగా ఇది ఆత్మ కాదు, అయినా దీన్ని నేను నాది అని వ్యవహరిస్తున్నాం. ఏది నేను నాది అంటున్నాము? ఈ క్షేత్రాన్ని. ఈ క్షేత్రమే నేను, ఇది నాది అంటున్నాం. ఈ క్షేత్రమే నేను, అది నాది అంటున్నాం. నాది అనేది నేను అనేది రెండు క్షేత్రమే అయి ఉన్నాయి. నువ్వు అనుకున్నది క్షేత్రమే అయి ఉన్నాయి. నేను నాది అనే మూట, ఆ నేను నాది అనే మూటను కట్టినప్పుడు శరీరమై కనిపిస్తుంది. పైనంతా పల్చటి చర్మం, లోపటంతా మాంసము, కొవ్వు, రక్తము, నరాలు, చర్మము వాటితో కూడుకుని లోపట దానిలో భోగిస్తూ ఉంటుంది మనస్సు, బుద్ధి, అహంకారము. ఇవన్నీ క్షేత్ర రూపమే ఉన్నది. ఇదంతా క్షేత్రమే. వీటన్నిటినీ లోపట ఉండి తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. వాడి యొక్క ఇచ్ఛ చేత నరాలు అవి కదులుతున్నాయి. వాడి యొక్క ఇచ్ఛ చేత రక్త ప్రసరణ జరుగుతుంది. వాడి యొక్క ఇచ్ఛ చేత ఇంద్రియాలు చూడబడుతున్నాయి. వాడి యొక్క ఇచ్ఛ చేత అంతఃకరణ వృత్తులు కదులుతున్నాయి. అది తెలియక, అది నా స్వరూపమే తెలియక ఈ డొక్కు డోలు పట్టుకున్న క్షేత్రాన్ని పట్టుకుని నేను నాది అంటున్నాం. కానీ ఇది క్షేత్రం, కాలిపోతుంది, వదిలేస్తుంది. నేను మాత్రము, ఆత్మ మాత్రము అది వదలని స్వరూపము. అది వదలని స్వరూపము. వేడిని ఏ రకంగా అగ్ని వదలదో, ప్రకాశాన్ని ఏ రకంగా సూర్యుడు వదలడో, అలాగే స్వరూపమైన తాను తనను వదిలి ఎప్పుడూ ఉండడు. కానీ తానైన స్వరూపాన్ని నేను అనుకోక, శరీరములో ఉన్న అంతఃకరణ వృత్తులతో కూడుకుని ఏదైతే నేనని ఉంటుందో దానిని నేననుకొని, ఈ ఇంద్రియాలు వాటిని నాదనుకొని, ఇంకా బహిర్గతంగా ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాదనుకొని నేను నాది అని ఈ రకంగా మూట మూసుకుని ఉన్నాం. ఆ మూట విప్పినప్పుడు శరీరం యొక్క ధర్మాధర్మాలు తెలుస్తాయి. దేహాన్ని పొందుచూ, దేహాన్ని వదిలిపెడుతూ సంసారంలో దానివల్ల పడుతున్నాం. సంసారం అంటే క్షేత్రము. క్షేత్రంలో పడుతూ, క్షేత్రంలో పెరుగుతూ, క్షేత్రంలోనే సస్తున్నాం. ఇందులో మనంతా క్షేత్రం అనుకుంటున్నాం. కానీ మన స్వరూపము క్షేత్రజ్ఞుడు అని భగవంతుడు చూపిస్తున్నాడు. అయినా దీని యందు నేను అనే బుద్ధి మనకి పోవటం లేదు. నేను అనే బుద్ధి శ్రీరాముడు పోగొట్టలేడు,
శ్రీకృష్ణుడు పోగొట్టలేడు, ఎవ్వరూ పోగొట్టలేరు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, సర్వక్షేత్రాల్లో నిన్ను క్షేత్రజ్ఞుడిగా ఉన్నాను అని, నేను క్షేత్రజ్ఞుడిగా ఉన్నాని నన్నుగా మాం విద్ధి, నన్నుగా తెలుసుకో అని ఏదైతే అన్నాడో అది నన్నుగా అంటే ఉపాధిరహితమైన నీ నా అని ఇదం పేరుతో ఇదమని ఆయన శరీరాన్ని చూపిస్తూ, నీ శరీరం కూడా ఆ శరీరాలు కూడా అన్ని శరీరాలు కూడా దుర్యోధనాలు ఆ యొక్క నువ్వేవైతే నా వాళ్ళు నా బంధువులు అనుకుంటున్నావో భీష్మాదులు అందరి శరీరాలు క్షేత్రమే అని తన శరీరంతో పాటు తన శరీరాన్ని చూపించి అందరి శరీరాలని ఉపమానంగా తన శరీరాన్ని చూపించి అందరి శరీరాన్ని చెప్పాడు. అవన్నీ క్షేత్రమే. అది శ్రీకృష్ణుని యొక్క ఉద్దేశం ఏమిటి? క్షేత్రజ్ఞుడు అందరి యొక్క హృదయాలలో నేనుగా ఉన్నాడు. పరమే వ్యోమన్, లోపట అందరి హృదయాల్లో క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. అందువల్ల ఈ రకంగా తెలుసుకున్నా నేననే బుద్ధి మనకి పోవటం లేదు. అందువల్ల అజ్ఞానం చేత ఇలా మనం జీవుడని విజ్ఞానాత్మని శారీరుడని అనిపించినా మన శరీరం లోపల చెక్కు చెదరకుండా స్వచ్ఛమైన చైతన్యమే ఆ క్షేత్రజ్ఞుడై ఉన్నాడు అని ఉద్దేశాన్ని తెలియచేయడానికి భగవంతుడు ఈ రకంగా చూపించాడు. అందువల్ల అతడు పరమార్థంగా అశరీరుడు, నిజంగా అతను అశరీరుడు. మనకి క్షేత్రభావం ఘనీభవించి గట్టిగా ఉండడం చేత ఆ వృత్తుల యొక్క బలం చేత క్షేత్రాలను పొందుతున్నాం, కానీ నిజంగా క్షేత్రం అనేది మనకి లేనే లేదు. క్షేత్రం అనే శరీరము ఎప్పుడూ లేదు. అతను అశరీరుడు. అశరీరుడు కాబట్టే ఆయన యొక్క మహిమ చేత శరీరం లేని గాఢ నిద్రను కూడా చూపిస్తున్నాడు. శరీరంతో కూడుకున్న ఇక మెలకువ స్వప్నాన్ని చూపిస్తున్నాడు. రెండూ లేనప్పుడు గాఢ నిద్రలో ఆనందాన్ని కలిగిస్తున్నాడు. చైతన్యంగా ఉంటున్నాడు, ఆనందంతో ఉంటున్నాడు. ఆనందమే మన స్వరూపం తెలుసుకుంటున్నా దాన్ని వదిలిపెడుతున్నాం. ఇదే నిజంగా ఎప్పుడు అశరీరుడై ఉన్నాడు. అందులో గంగానదిలో స్నానం చేస్తున్నప్పుడు, గంగానదిలో సజ్జనస్వారు అన్నమాట, గంగానదిలో స్నానం చేస్తున్నప్పుడు ఆ యొక్క కుక్క బాగా నాకి నాకి కొరికి కొరికి వదిలిపెట్టిన మాంసం, ఆ యొక్క కండ ఎముక మాంసం అంతా పీకి పీకి ఉండి వదిలేసిన ఎముకని అది పట్టుకొని గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటే వాడికి పరిశుద్ధత ఎలా రాదో ఆ రకంగా పరమాత్మ మన స్వరూపమై ఉన్నప్పటికీ క్షేత్రం యొక్క కళంకం పోదు. క్షేత్రాన్ని పట్టుకొని ఎన్నిసార్లు ములిగినా పరమాత్మ యొక్క స్వరూపము వాడికి తెలియదు, శుద్ధితి కలగదు అని సజ్జన వారు అంటే అర్థమైందా? ఆ రకంగానే ఇది మనం క్షేత్రము స్వరూపము కాదు, క్షేత్రజ్ఞుడు అని వైశేషికులు సాంఖ్యులు చెప్పిన 2 శ్లోకాల ద్వారా వాళ్ళిద్దరినీ చెప్పేవన్నిటినీ కూడా వాళ్ళ పదాలతో అన్ని చూపించి ఇది క్షేత్రము, ఇది క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపము కాదు, క్షేత్రజ్ఞుడి యొక్క గుణము కాదని వివరించారు.